హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు 25% విద్యార్థులకు ఉచితంగా సీట్లు అనేది ఇవ్వవలసిందిగా గవర్నమెంట్ అయితే ఒక ఆర్డర్ అయితే రిలీజ్ చేసిందండి. ఈ యొక్క ఆర్డర్ సంబంధించిన విధి విధానాలు ఆల్రెడీ మనం వీడియో చేసి దానిలో పూర్తిగా తెలుసుకున్నాము. ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే ఆ వీడియోని అయితే చూడండి. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటనేది ఒకసారి ఆన్లైన్ ప్రాసెస్ కూడా నేను వీడియో చేస్తానని చెప్పాను. ఆ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి మనం ఇప్పుడు చూద్దామండి. ఇంకా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్గా తెలుసుకోండి. మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు, జెన్యున్గా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాము. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ పేపర్లో కూడా రావడం అయితే జరిగింది. ప్రైవేట్ బడుల్లో దరఖాస్తు ఆహ్వానం అని చెప్పేసి రావడం అయితే జరిగింది. 20% సీట్లు పేద విద్యార్థుల కోసం అని చెప్పేసి. దానికి సంబంధించి మనం ఒకసారి చూద్దామండి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. విద్యా హక్కు చట్టం 12(1)(c) ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో 20% సీట్లు పేద ప్రజలకు ఉచితంగా అందించాలి. గత 2-3 ఏళ్ళుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అయితే ప్రచారం లేకపోవడం వల్ల ఎవరు దీనికి అప్లై అయితే చేయట్లేదు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది అప్లై చేయడానికి అయితే మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మీకు కావాల్సిందల్లా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి ప్రూఫ్, రేషన్ కార్డు, విద్యుత్ కరెంట్ బిల్లు లేదా భూ హక్కు పట్టా లేదా పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదా మీరు రెంట్‌కుంటున్నట్టయితే రెంట్ తాలూకా అప్లికేషన్ ఫామ్ అయినా సరే ఉండాలి. తర్వాత పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్, పిల్లలకు ఒకవేళ ఆధార్ ఉంటే ఆధార్ ఉండాలి. లేకపోతే తల్లిదండ్రుల యొక్క ఆధార్‌తో అయినా సరే మన అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. దీని యొక్క వయసు చాలా మంది అడుగుతున్నారండి. వయసు ఏ రకంగా ఉండాలంటే ఏపీ ప్రభుత్వ సిలబస్ నిమిత్తం అయితే వయసు 2025 జూన్ 1 నాటికి 5 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అదే సీబీఎస్ఈ గాని, ఐబీ సిలబస్ గాని, ఇంటర్నేషనల్ సిలబస్ గాని ఇలా ఏదైనా సిలబస్ అయితే 2025 మార్చి 31 నాటికి 5 ఏళ్ళు అయితే పూర్తయి ఉండాలండి. ఇది చాలా మంచి అవకాశం పిల్లలకి. ఒకసారి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క అప్లై చేయడానికి పూర్తి విధానం అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నానండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అయితే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని ఒకటి ఉంటుందండి. ఆ లింక్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ RT12(1)(c) అడ్మిషన్స్ అని చెప్పేసి ఒకటి అయితే రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సైట్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్, లాగిన్, చేంజ్ పాస్వర్డ్, రీసెండ్ SMS అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముందు ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకుని ఉంటే లాగిన్ అయ్యి రిజిస్టర్ అవుతారండి. లేదు రిజిస్ట్రేషన్ ఇంతవరకు చేసుకోలేదు అనుకున్న వాళ్ళైతే ముందు రిజిస్టర్ మీద క్లిక్ చేయాలండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి చైల్డ్ ఆధార్ అయితే ఉన్నట్లయితే చైల్డ్ ఆధార్తో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. లేదు వాళ్ళకి ఆధార్ ఇంతవరకు మీరు తీసుకోకపోతే పేరెంట్ ఎవరైతే ఉన్నారో లేదా గార్డియన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్తో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఒకసారి చైల్డ్ ఆధార్తో చేసి చూపిస్తానండి. చైల్డ్ ఆధార్తో మీరు చేసినప్పుడు ఇక్కడ చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గో అని కొట్టాలి. ఈ గో అని కొట్టినప్పుడు మీకు చైల్డ్కి పేరు డీటెయిల్స్ ఏవైతే సచివాలయంలో మీరు ఇచ్చి ఉన్నారో ఆ మొత్తం డేటా అనేది డిస్ప్లే అవడం అనేది జరుగుతుందండి. నేను ఆల్రెడీ ఇంత ముందు వీడియో చేసినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పానండి. హౌస్ హోల్డ్ డేటా అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. దీనికనే కాదండి, రేపొద్దున క్యాస్ట్, ఇన్కమ్ దేనికైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ కంపల్సరీ చేసింది. కాబట్టి ఒకవేళ మీ పిల్లల డేటా క్లిక్ చేసినప్పుడు ఏమీ రాకపోయినా లేకపోతే రాంగ్ వచ్చినా, మిస్టేక్స్ ఏమైనా వచ్చినా సరే మీరు ఒకసారి సచివాలయంకి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆల్రెడీ ఉండి నేమ్స్ ఏమైనా రాంగ్ వచ్చుంటే అప్డేట్ ఈకేవైసీ చేయమని చెప్పండి. అప్డేట్ ఈకేవైసీ సచివాలయంలో చేస్తారని. అది ఏ ఎంప్లాయీ లాగిన్ అయినా చేయొచ్చు. ఆ ఎంప్లాయీ లాగిన్లో అప్డేట్ ఈకేవైసీ చేసిన 24 అవర్స్కి ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీ డీటెయిల్స్ అన్ని మళ్ళీ నీట్గా అయితే రావడం జరుగుతుంది. చాలా మంది ఈ యొక్క సమస్యను నాకు ఇంతకుముందు చేసిన వీడియోలో డౌట్ అడిగి ఉన్నారు. సో వారి కోసం అని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి అప్డేట్ ఈకేవైసీ అయితే చేసుకోవాలి. కానీ పిల్లలందరికీ ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. అప్పుడే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బట్టి మీ చైల్డ్ యొక్క పేరు, చైల్డ్ యొక్క ఆధార్ నెంబరు, వారి యొక్క డిస్టిక్, మండలం, సెక్రటేరియట్, మీ యొక్క హౌస్ నెంబర్ అనేది డిస్ప్లే అవడం జరుగుతుందండి. మిగతావన్నీ మనం ఎంటర్ చేయాలి. అంటే ఏంటి, చిల్డ్రన్ డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క మెయిల్ ఐడి, వారి యొక్క పిన్ కోడ్, మొబైల్ నెంబరు, రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలండి. మళ్ళీ చెప్తున్నానండి, రైస్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ కాదు, రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఏజ్, జెండరు, రిలీజియన్ ఇవన్నీ ఎంటర్ చేయాలండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత
చిల్డ్రన్ హ్యావింగ్ పేరెంట్ గార్డియన్, ఒకవేళ గార్డియన్ ద్వారా అయితే గార్డియన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. వారి యొక్క ఆధార్ నెంబరు, వారి యొక్క పేరు ఇవ్వాలి. పేరెంట్ అయితే పేరెంట్ యొక్క పేరు, పేరెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇస్తారు. దాని తర్వాత ఈ పిల్లలకి ఎవరికైతే మీరు చేస్తున్నారో వారికి ఏమైనా సిబ్లింగ్స్ ఉన్నారంటే వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ అక్క కానీ ఉన్నారా అని అడుగుతారండి. వాళ్ళ అన్నయ్య కానీ అక్క కానీ ఉంటే మీరు ఏ స్కూల్కి అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ స్కూల్లో వాళ్ళు చదువుతున్నారా అనే ఆప్షన్ అడుగుతుందండి. ఎస్ అని కొడితే అక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చూపించాను. ఎస్ అని కొడితే మీకు ఇక్కడ ఆ అక్క గాని అన్నయ్య గాని చదువుతున్న స్కూల్లోనే మీరు అడ్మిట్ అవ్వాలనుకుంటున్నారా అని అడుగుతుందండి. అవును అని కొడితే ఎస్ అని కొట్టాలి. మళ్ళీ ఎస్ అని కొడితే ఆ పిల్లడి యొక్క ఎవరైతే అన్నయ్య అక్క ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే వారి యొక్క యూడిఐఎస్సి కోడ్ ఉంటుందండి, అది కూడా ఎంటర్ చేయాలి. అలా ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాలండి. ఒకవేళ వాళ్ళ అన్నయ్య కానీ అక్క కానీ సేమ్ స్కూల్లో చదువుతూ ఉంటే, లేదు సేమ్ స్కూల్లో చదవట్లేదు అనుకుంటే అక్కడ నో అని పెట్టేసేయండి సింపుల్గా. లేదు వాళ్ళకి అన్నయ్య కానీ అక్క కానీ లేరనుకుంటే ఇంకా ఈ ఆప్షన్స్ ఏవి ఉండవండి, జస్ట్ నో అని క్లిక్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ డిసడ్వాంటేజ్ గ్రూప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఈ డిసడ్వాంటేజ్ గ్రూప్ అంటే ఏంటంటే చిల్డ్రన్ విత్ డిసేబిలిటీ అంటే పిహెచ్ ఎవరైనా పిల్లలు ఉంటే వారికి ఇక్కడ ఆప్షన్ అనేది చూసేసుకోవచ్చండి. వారి యొక్క సదరన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ ఎఫెక్టెడ్ పిల్లలు ఎవరైనా ఉన్నా, వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉన్నా సరే వారి యొక్క మెడికల్ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని తర్వాత చిల్డ్రన్ ఆర్ఫన్ పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే అనాథ పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఆ యొక్క ఆప్షన్ క్లిక్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. లేదు ఇక్కడ సంబంధించిన ఏ ఆప్షన్స్ లేకపోతే నన్ ఆఫ్ ది అబవ్ అనేది క్లిక్ చేసేసేయండి. దాని తర్వాత మీ యొక్క పిల్లల యొక్క అడ్రస్, మీ యొక్క ఆధార్ యొక్క అడ్రస్ సేమ్ అయితే అక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ సేమ్ కాకపోతే అక్కడ నో అని క్లిక్ చేసి మీకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అనేది అప్లోడ్ అయితే చేయాలండి. ఈ అడ్రస్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత కిందన పిల్లాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కిందన చెక్ బాక్స్ ఉంటుంది, దాని మీద టిక్ చేసి రిజిస్టర్ నౌ అని టిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ అనేది అయితే కంప్లీట్ అవుతుందండి. ఇలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్ ఏ రకంగా ఉంటుందంటే ఇలా వస్తుందండి, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అండ్ యూజ్ దిస్ పాస్వర్డ్ సంథింగ్ అని వచ్చి తర్వాత యూజర్ ఐడి అని చెప్పేసి ఒక యూజర్ ఐడి కూడా రావడం అయితే జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ వచ్చింది పాస్వర్డ్ అండి, సెకండ్ వచ్చేది యూజర్ ఐడి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ వచ్చేది పాస్వర్డ్, తర్వాత ఉండే నెంబర్ ఏంటంటే అది యూజర్ నేమ్. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం మళ్ళీ సేమ్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక లాగిన్ అనే ఆప్షన్ మీద అప్లికేషన్ ఐడి ఇస్తాము, పాస్వర్డ్ ఇస్తాము, అక్కడ క్యాప్చర్ ఉంటుంది, ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకమైన ఆప్షన్ అయితే వస్తుందండి. అయితే ఇక్కడ చాలా మందికి ఒకవేళ కొంతమందికి మెసేజ్ అనేది రాకపోతే ఇక్కడ రీసెంట్ ఎస్ఎంఎస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసినా సరే మీకు ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. జస్ట్ రీసెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎస్ఎంఎస్ అనేది మళ్ళీ రావడం అయితే జరుగుతుంది. లేదు మీరు పాస్వర్డ్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి అవ్వదు అనుకుంటే, మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్లోకి వెళ్ళి మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు లాగిన్ అయిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది రకంగా కనిపిస్తుందండి, అంటే మీ పేజ్ అనేది రకంగా కనిపిస్తుంది. అక్కడ చూడండి పైన హోము, సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్, వ్యూ వెబ్ ఆప్షన్స్, కాంటాక్ట్, లాగిన్, లాగౌట్, ఈ 5 ఆప్షన్స్ ఉంటాయండి. అప్లికేషన్ పెట్టడం చాలా ఈజీ అండి. జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందో అది నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చూసుకోండి. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే స్కిప్ చేసి మళ్ళీ బ్యాక్ కొంచెం చూసుకొని మళ్ళీ మీరు వీడియోని ప్లే చేసుకొని మీరు ఒకసారి ఆప్షన్స్ అయితే చూసుకోండి. ఇప్పుడు ఇలా మీకు పేజ్ రాగానే ఆ పైన సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ అని ఒక బాక్స్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క డిస్టిక్, మండలం, సచివాలయం ఈ 3 మాన్యువల్గా డిస్ప్లే అయిపోతాయండి, వాటికి అవే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు 1 km అనే ఆప్షన్ ఉంటుందండి. 1 కిలోమీటర్ మీద క్లిక్ చేసిన తర్వాత గో అని కొడితే మీ యొక్క ఇంటికి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న స్కూల్స్ ఏమైనా ఉంటే అక్కడ లిస్ట్ వచ్చేస్తుందండి, అక్కడ లిస్ట్ ఆఫ్ స్కూల్స్లో వస్తుంది. ఆ తర్వాత 3 km అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన వెంటనే గో అని కొడితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ వస్తున్నాయి. తర్వాత 5 km, తర్వాత 10 km కూడా చూపిస్తుందండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 3 km వరకు చూపిస్తుంది. తర్వాత 5 km, 10 kmకి ఇంకా ఏమైనా డెవలప్ చేసే అవకాశం ఉండొచ్చు. ప్రెసెంట్ అయితే 3 km వరకు చూపిస్తుందండి. ఇలా చూపించిన వెంటనే మీకు లిస్ట్ ఆఫ్ స్కూల్స్ వస్తాయండి. ఒకవేళ 1 km లోపు మీకు స్కూల్స్ కానీ లేకపోతే మీకు ఇలా ఈ రకంగా ఒక ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది, స్కూల్స్ ఆర్ నాట్ అవైలబుల్ అట్ సెలెక్టెడ్ రేడియస్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీరు 3 km పెట్టిన తర్వాత మీకు స్కూల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు
పర్టిక్యులర్ స్కూల్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, అంటే అక్కడ ఉన్న స్కూల్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, అక్కడ ఒక 10 స్కూల్స్ వచ్చాయనుకోండి. అందులో నేను 4 స్కూల్లే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే, అక్కడ ఉన్న స్కూల్‌ని టిక్ చేసి, ఇక్కడ యారో సింబల్ చూడండి. యారో సింబల్ ఉంది కదా పైన. ఫస్ట్ యారో సింబల్ మీద క్లిక్ చేస్తే, అక్కడ రెడ్ కలర్‌లో ఉన్న స్కూలు ఇక్కడికొచ్చేసి గ్రీన్ కలర్‌లోకి మారుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్‌లో చూపిస్తున్న స్కూల్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్న స్కూల్స్ అనమాట. అలా మీకు ఎన్ని స్కూల్స్ కావాలన్నా అన్ని స్కూల్స్ పెట్టుకోవచ్చు. మాక్సిమం 10 స్కూల్ వరకు మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఈ 10 స్కూల్‌లో ఆప్షన్స్ అనేది పెట్టుకున్న తర్వాత సబ్మిట్ అనేది చేయాలి. అయితే ఈ 10 స్కూల్‌లు మీరు ఏ రకంగా సెలెక్ట్ చేసుకుంటారంటే టాప్ ప్రయారిటీలో మీకు ఫస్ట్ ప్రయారిటీ ఉన్న స్కూల్ ఏంటి అనేది ఫస్ట్ పెట్టుకోండి. ఆ తర్వాత లైన్‌గా అలా పెట్టుకుంటూ వచ్చి ఫైనల్ సబ్మిట్ అనేది చేయాలండి. ఈ రకంగా ఫైనల్ సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోద్దండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ మార్పు చేయడం జరగదు. కాబట్టి మీరు ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడే ఒకసారి స్కూల్స్ అన్నీ కరెక్ట్‌గా చూసుకొని సబ్మిట్ అయితే చేయండి. దాని తర్వాత మళ్ళీ సేమ్ ఆప్షన్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌లో మీరు ఏ అయితే స్కూల్స్ పెట్టారో ఆ యొక్క స్కూల్స్ యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. స్కూల్ ప్రయారిటీ ఇలాగా డిస్ట్రిక్కు, మండల్ నేము, స్కూల్ నేమ్ అని చెప్పేసి లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. పైన మీ యొక్క అప్లికేషన్ ఐడీ కూడా ఉంటుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే డౌన్‌లోడ్ అండ్ ప్రింట్ ఆప్షన్ పీడీఎఫ్ కూడా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క డాక్యుమెంట్‌ని ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. ప్రింట్ తీసుకునేటప్పుడు మీకు ఈ రకంగా రావడం అయితే జరుగుతుంది. సో, ఈ రకంగా మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వాట్సాపుల్లో. సో, ఇదండి ఈరోజు వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.